ముస్లిం లీగ్తో తగాదా పడదలుచుకోలేదు నేను. కానీ ముస్లిం లీగ్ అంటేనే ఒక మతం యొక్క సింబల్ కదా సార్. ఒక మతం పేరుతో పెట్టిన పార్టీ. జమాయతే వాళ్ళెవరు మన ఏం ఉంది, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ గారు. 1 సెకండ్, విత్ డ్యూ రెస్పెక్ట్, ముస్లిం అనేది మతం పేరు కాదు. ఒకసారి మీరు గమనించవచ్చు. ఇది ముస్లిం లీగ్ మతతత్వ పార్టీ. బషీర్ గారు ఆగండి, ఆయన మాట్లాడండి, పెద్ద ఆయన మాట్లాడండి. పేరులో బషీర్ గారు ఆయన మాట్లాడియండి, ఇప్పుడే కదా ఆయన మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ అని ఆయన మాట్లాడండి. బషీర్ గారు ఇంకా ఇద్దరు మాట్లాడాలి. బషీర్ గారు హ్యావ్ సమ్ పేషెన్స్. ఆయన మాట్లాడియండి, సీనియర్ లీడర్ వారు మాట్లాడండి. ఏమిటి, ఏ పునాది మీద ఏ రాజకీయ పార్టీ ఏర్పడిన దాన్ని బట్టి దాని యొక్క స్వభావాన్ని మనం అంచనా వేస్తాం. ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వచ్చేసి మేము సెక్యులర్ అంటాం అనుకోండి, బీజేపీ పార్టీ అచ్చు సెక్యులర్ పార్టీ అంటారు వాళ్ళు. మీరంతా దొంగ సెక్యులర్లు, మేమే నిజమైన సెక్యులర్ అంటారు. ఎవడు పోటీ పడతాడు అడుగుతారు. కాబట్టి బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ హిందూ బేస్డ్ పార్టీస్, రిలీజియన్ బేస్డ్ పార్టీస్. ముస్లిం లీగ్ కానీ, ఏఐఎంఐఎం కానీ ఇటువంటి పార్టీలన్నీ కూడా ముస్లిం రిలీజియన్ బేస్ మీద ఏర్పడినటువంటి పార్టీస్ తప్ప సెక్యులర్ పార్టీస్ గా వీటి స్వభావాన్ని నేను ఒప్పుకోను. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే కేరళలో ఎన్నికలు జరిగినాయి. కేరళలో ముస్లిం లీగ్ ఒకటే కాదు, ముస్లిం లీగు కాంగ్రెస్ కు అనుబంధంగా అక్కడ ఉంది. కాంగ్రెస్ తో అనుబంధం అంటే కాంగ్రెస్ తో సంబంధం పెట్టుకొని ఉంది. కాబట్టి ముస్లిం లీగ్ ఓట్స్ కానీ, అట్లాగే యాంటీ కమ్యూనిస్ట్ ఓట్స్ కానీ, ఇవన్నీ కూడా మరి బీజేపీ యొక్క మాయాజాలం ఏం చేస్తుందో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్య హిందూ బేస్ కొంచెం పెంచుకున్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్ ఇష్యూను దీన్ని వాడుకొని, నాడార్ సొసైటీ వీళ్ళు వాడుకొని వాళ్ళ ఓట్స్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయ్యనుకోండి, మేము ఓడిపోతాం, అందులో అనుమానం లేదు. ఇవి ఎవరంతగా వాళ్ళు కనుక వాళ్ళ ఓటింగ్ తీసుకుంటే మేము గెలుస్తాం. కాబట్టి చూద్దాం మనం ఇంకొంతసేపట్లో. ఇప్పుడు ఆ ట్రెండ్ బహుశా పోస్టల్ బ్యాలెట్ అనుకుంటాను. పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఎల్డిఎఫ్ 27, ఎన్డీఎఫ్ యూడిఎఫ్ 31, యూడిఎఫ్ 31 వస్తున్నది, ఎల్డిఎఫ్ 27 ఉంది అంటున్నారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ఓట్స్. కాబట్టి ఏమైనప్పటికీ సార్, ఇప్పుడు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, ఇప్పుడు ముస్లిం లీగ్ వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ గా చెప్పొచ్చు. ఒక ముస్లిం కు సీట్ ఇవ్వలేదు. ఒక ముస్లిం సీట్ ఇచ్చిన ఇప్పుడు ఉన్నారు దాంట్లో ముస్లిం సభ్యులు. షా నవాజ్ ఖాన్ ఉన్నాడు, ఆ తర్వాత 3-4 ఉన్నారు భజన పరులు, బాజా భజనలు మోగిస్తుంటారు. వాళ్ళున్నంత మాత్రాన సెక్యులర్ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా హిందూ మతోన్మాదాన్ని వాడుకునేటువంటి పార్టీ అనేది నా అంచనా. ఇప్పుడు బెంగాల్లో, మన కేరళలో వాళ్ళకి ఏం స్థానం లేదు, కానీ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, అస్సాంలో, ఈ 3 కొంచెం పెద్ద రాష్ట్రాలు. అస్సాంలో వాళ్ళదే అనేది అందరూ చెప్తున్నారు, బహుశా వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ యొక్క ఓట్లు ఏ వైపుగా ఉంటాయి, ఎవరు గెలుస్తారని దాన్ని బట్టి భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో ఏ మార్పులు వస్తాయనేది మనం పరిశీలించాలా. ఎందుకంటే 29 ఎన్నికలకు ఇప్పటి నుంచే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. 29 పోయినసారి అబ్కీ బార్ 400 పార్ అన్నారు. ఈసారి 400కు తగినటువంటి ఏర్పాటు, 400 కాదు, వాళ్ళు డీలిమిటేషన్ జరిగితే 600 ఎంతో అంత అంచనాతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి దానికి పునాదులు వేసుకోవాలనుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు కూడా రాబోయే కాలంలో భారతదేశ రాజకీయాలు ఏ వైపుగా ఉండాలి, ఏ వైపుగా వెళ్తాయి అనేటువంటి ఒక అంచనా వస్తుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూసి ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఆ రాష్ట్ర ప్రజలు తప్ప దేశానికంత అవసరం లేదు. బట్ దేశమంతా ఆసక్తితో చూస్తుంటే ఏమంటే ఎన్నికల ఫలితాలు భారతదేశ భవిష్యత్తును ఏ వైపుకు తీసుకొని పోతాయని చూస్తున్నారు. మేము వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా పెద్ద తేడా లేదండి. కేరళలో మాకేం బాధ లేదు. కమ్యూనిస్ట్ పార్టీ 2 సార్లు గెలిచినాం మేము. ఎప్పుడు కానీ కేరళలో ఓసారి మేము ఓడిపోతే ఓసారి వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతే మేము గెలుస్తాం. 2 సార్లు మేము గెలిచాం, 3వసారి ఆశిస్తున్నాం. ప్రజలు గొప్ప వాళ్ళు. ఒకవేళ కేరళలో మీరు గ్రౌండ్ కోల్పోతే పినరీ విజన్ వల్ల కోల్పోయారా, లేకపోతే మీ ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల కోల్పోయారా? ఎందుకంటే సీఎం ఈస్ గ్రేటర్ దెన్ సిపిఎం అనే కాన్సెప్ట్ ని పినరీ విజన్ అక్కడ ఇనిషియేట్ చేశారనే ఒక అభియోగం ఆయన మీద ఉంది. విత్ డ్యూ రెస్పెక్ట్ యూ సార్, మా పార్టీలో ఒక వ్యక్తి యొక్క నిర్ణయాధికారం చాలా పరిమితం అండి.
ముఖ్యమంత్రికి నిర్ణయాధికారం ఉండదంటే ఉండొచ్చు, కానీ మాకు సెక్రటేరియట్లో అమ్మో గంటల తరబడి రోజుల తరబడి చర్చలు జరుగుతాయి. ఎక్కడ ఏ చిన్న విషయంలో కూడా రాజీ పడరు. కాబట్టి పినరయి విజయం ఓటమిగా నేను చూడను. సిపిఎం పార్టీ ఓటమిగానే చూడాల్సి వస్తుంది. దానికి కారణాలు ఏమిటి, ఎందుకు ఓడిపోయినాం, తర్వాత సమీక్ష జరుగుతుంది. కాబట్టి కేరళ వరకు నాకేం వరిలేదు. కాంగ్రెస్ కలిసినా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి ఉపయోగపడతారు. అట్లాగే ఇండియా కూటమికి కొంచెం బలం వస్తుంది. మేము గెలిస్తే మేము ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకంగా, కాంగ్రెస్ కంటే కూడా పట్టుదలతో మేము బీజేపీని వ్యతిరేకిస్తాం. కాబట్టి ఎవరు వచ్చినా అక్కడ బీజేపీ వ్యతిరేకంగా ఉండే ఫోర్సెస్ వస్తాయి. తమిళనాడు, మన బెంగాలు, వీటి మీద మాత్రం అటెన్షన్ ఉందండి అందరిది. నేను ఈ మధ్య మెడ్రాస్ పోయి వచ్చాను సార్, జస్ట్ 3 days కిందట. అక్కడ టాక్ అయితే డిఎంకే ఎటువంటి పరిస్థితిలో డిఎంకే ధోకా లేదంటే గ్యారంటీ గెలుస్తుంది అనేసి నేను మా పార్టీ వాళ్ళతో మాట్లాడలే. బయట ఉండేటువంటి ఫోటోలో కలిసిన వాళ్ళు లేదా ఎక్కడైనా కలిసిన ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడని కూడా తమిళనాడులో డంకా కొట్టి చెప్తున్నారు. తమిళనాడులో డిఎంకే వస్తుంది అని చూడాలి మనం. రైట్, ఒకసారి బాజీ గారి దగ్గరికి వెళ్దాం. బాజీ గారు, మీరు